హాయ్ ఫ్రెండ్స్, శుభమంగళవారం ఫ్రెండ్స్. ఈరోజు యాదవాల నుండి దేవరపల్లి వెళ్ళే రోడ్లో ఆంజనేయస్వామి దేవాలయం ఉందండి. మేము అక్కడికి వెళ్తున్నాం. నా మిస్సెస్ మనోహర్, నేను. ఇదిగోండి ఎలగాలం తల్లి దేవాలయం దాటామండి, వెళ్తున్నామండి ఆంజనేయస్వామి వారి దేవాలయం దగ్గరకు. దారిలో ఉన్నాం ఫ్రెండ్స్. చుట్టుపక్కల పచ్చని వాతావరణం. ఇదిగో ఫ్రెండ్స్, చూడండి ఒకసారి వాతావరణం మొత్తం. ఆంజనేయస్వామి అదిగోండి, ఒకసారి అందరూ నమస్కారం చేసుకోండి. చాలా చాలా గొప్ప తండ్రి. చాలా ఎంత అంటే ఇక శక్తివంతమైన ఆంజనేయస్వామి. చాలామంది ఇక్కడికి వచ్చి, అంటే ఊరికి 3 కిలోమీటర్స్ పైనే ఉంటుందండి. ప్రతి మంగళవారం చాలామంది వస్తూ వెళ్తుంటారండి. మేమైతే ఇది 2 టైమ్స్ 3 టైమ్స్ వెళ్ళాము. అయితే వనభోజనాలు కూడా ఇక్కడ చేస్తారండి. ఈ టెంపుల్ అంటే ఈ చుట్టుపక్కల ఒక దగ్గరగా ఒక 10 గ్రామాలకి ఫేమస్ అండి ఈ టెంపుల్. చూడండి, మనోహరి ప్రదక్షిణలు చేసుకుంటుంది ఇక్కడ. భవానీలు కూడా చాలామంది వచ్చారండి ఈరోజు. అసలు ఖాళీ లేదు అక్కడ. అది ఉసిరి చెట్టు, అదిగోండి మొత్తం పొలమేనండి. అక్కడ తోటలో ఉంటుంది ఆంజనేయస్వామి దేవాలయం. మంచి ప్రశాంతంగా ఉంటుందండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇంకా అక్కడ ఉండాలని, చాలాసేపు కూర్చోవాలని అనుకుంటారు. అదిగోండి మా మిస్సెస్, అదిగో భవానీలు ప్రదక్షిణలు చేస్తున్నారండి. భవానీలు చాలామంది వచ్చారండి ఈరోజు. ఎంతమంది వచ్చారంటే అసలు అబ్బా, చాలా చాలా. అయితే అందరినీ మనం వీడియో తీయలేదు కానీ అయితే చాలామంది భవానీలు భక్తులు. కిటకిటలు ఆడిందండి ఈరోజు దేవాలయం. నేను ఎప్పుడూ అంతమందిని చూడలేదు. అంటే నేను వెళ్తాం తక్కువ కాబట్టి, నేను ఈరోజు వెళ్ళాను కాబట్టి నాకు చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. చాలామంది వచ్చారండి మహానుభావుడు ఆంజనేయస్వామిని దర్శించుకోవడం కోసం. అందులో ఈరోజు మంగళవారం కదా, అందుకని చెప్పి అందరూ భక్తి శ్రద్ధలతో, అది ఆయన ఎవరో అయితే మాత్రం చాలా రౌండ్లు తిరుగుతున్నారండి. మరి ఆయన ఏదైనా మొక్కుకున్నారేమో. మేము వెళ్ళక ముందు నుంచి మేము వచ్చేసేటప్పుడు కూడా ఇంకా ఆయన ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు. అదిగోండి టెంపుల్ చూడండి, చిన్న టెంపుల్ అండి, కాకపోతే మహిమలు పెద్దవి స్వామివి. చాలా చాలా బాగుంటుందండి. ఎవరైనా దర్శనం చేసుకోవాలనుకుంటే చుట్టుపక్కల వారు ఒకసారి వచ్చి దర్శనం చేసుకో. చూడండి వీడియోలో కనిపిస్తున్నారు ఎలగాలమ్మ తల్లి అండి. అంతకుముందు మీకు వీడియో చూపించానండి ఎలగాలమ్మ వారు. ఎలగాలమ్మ తల్లి గురించి గంగరాజు గారండి, ఆయన చిన్నాయగూడెం. ఆవిడ నాకు కనిపించింది అని చెప్తున్నారండి. చాలా మహిమ గల తల్లి అని చెప్తున్నారు. అయితే ఆయన ఆడియో ఇక్కడ ఏమి లేదండి. అయితే ఆయన మాటల్లో నేను విన్నానండి. అమ్మవారిని దర్శనం చేసుకుని ఇంకా అక్కడ నుంచి బయలుదేరిపోయామండి. వచ్చేటప్పుడు ఇదిగోండి మా యాదవల్లోనే కొత్తపేట సెంటర్లో ఆంజనేయస్వామి వారి విగ్రహం అండి. 3 ఇయర్స్ మరి 4 ఇయర్స్ నాకు కరెక్ట్గా ఐడియా లేదు కానీ అక్కడ వెలిసారండి. చాలామంది అక్కడ పూజలు చేసుకుంటారండి మా ఆంజనేయస్వామి అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.